వెల్కమ్ టు విజిల్. బకిం చంద్ర చటర్జీ 1875లో రాసిన వందే మాతరం గేయానికి 150 ఏళ్ళు నిండాయి. ఆ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది పొడవునా వందే మాతరం ఉత్సవాలు నిర్వహించాలని ఆదేశించారు. వందే మాతరం గేయానికి మన స్వతంత్ర పోరాటంతో ముడిపడిన చరిత్ర చాలా లోతైంది. కాదేది రాజకీయం చలికాచుకోవటానికి అనర్హం అన్నట్లు వందే మాతరం మహత్తర ఘట్టాన్ని కూడా వివాదాస్పదం చేయగలిగిన దిట్ట మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ దేశంలోని సకల రుగ్మతలకు మోడీ దృష్టిలో ప్రధాన కారకుడు పండిట్ నెహ్రూ అని వందే మాతర గేయంలో నెహ్రూ పాత్ర కారణంగా దేశ విభజన జరిగిందని కొత్త వివాదానికి మోదీ తెరలేపారు. నిజంగా వందే మాతర గేయంపై మోదీకి అంతటి భక్తి శ్రద్ధలే ఉంటే వందే మాతర గేయం నుంచి తొలగించిన భావాలను చేర్చే ప్రయత్నం చేస్తారా? కానీ నెహ్రూ మీద దాడి చేయటానికి 150 ఏళ్ల సందర్భాన్ని మోదీ అనువైన ఆయుధంగా నేడు మలుచుకున్నారు. నెహ్రూను భ్రష్టు పట్టించడానికి అయిందానికి కాందానికి అసందర్భంగా నెహ్రూపై మోదీ విరుచుకుపడతారు. మోదీ దేన్నైనా ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడానికి అనువుగా మలుచుకోగలరు. వందే మాతరం 150 ఏళ్ల ఉత్సవాన్ని కూడా ఆయన అదే పనికి వినియోగించుకోనున్నారు అనే అనుమానాలు బలపడుతున్నాయి. బీహార్ మొదటి దశ ఎన్నికలు పూర్తయి రెండో దశ జరుగుతున్న ఈ సమయంలో మోదీ వందే మాతర వివాదం రేకెత్తించారు. బీహార్లో సొంత బలం మీద అధికారం సంపాదించగలిగే శక్తి బీజేపీకి ఇప్పటిదాకా రాలేదు. బీహార్ రెండో దశ అయినా వందే మాతరం బాణం తోడ్పడుతుందా అన్నది మోదీ గారి ఆశ కావచ్చు. అదీ కాక వచ్చే ఏడాది మార్చి ఏప్రిల్ నెలల్లో కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లోనూ బీజేపీ ఇప్పటి వరకు అధికారం సాధించలేకపోయింది. అందుకేనేమో వందే మాతర ఉత్సవాలు ఏడాది పాటు అంటున్నారు. हमारे राष्ट्रगीत वंदे मातरम के 150 साल होने जा रहे हैं. 1905 में जब अंग्रेजों ने बंगाल का विभाजन किया, उसके प्रतिरोध में वंदे मातरम हर देशवासी का स्वर बन गया. ఇప్పుడు వందే మాతర గీతం చరిత్ర లోతుల్లోకి వెళ్ళి వాస్తవాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అది 1905 భారత స్వతంత్ర ఉద్యమ చరిత్రలో అత్యంత కీలకమైన ఘట్టం. బ్రిటిష్ వైస్రాయ్ లార్డ్ కర్జన్ నేతృత్వంలో 1905 అక్టోబర్ 16న బెంగాల్ విభజనకు తొలి అడుగు పడింది. దానికి నాటి బ్రిటిష్ రాజు ఆడిన నాటకం బెంగాల్ ప్రావిన్స్ చాలా పెద్దది, పరిపాలన సులభతరం చేయడానికి 2 భాగాలుగా విభజిస్తున్నాము అని ప్రకటించారు. కానీ బ్రిటిష్ పాలకులు అసలు లక్ష్యం బెంగాల్లో పెరుగుతున్న భారత జాతీయవాద ఉద్యమాన్ని బలహీనపరచడం, మత ప్రాతిపదికన ప్రజలను చీల్చటం అనే ప్రాతిపదికన ప్రస్తుత వెస్ట్ బెంగాల్తో పాటు బీహార్, ఒడిస్సా ప్రాంతాన్ని వెస్ట్ బెంగాల్గా ప్రకటించడం, అంటే అక్కడ హిందువులు అధికంగా ఉండే ప్రాంతం. ఇక ఈస్ట్ బెంగాల్ ప్రస్తుత బంగ్లాదేశ్, అస్సాంతో కూడిన ముస్లింలు అధికంగా నివసించే ప్రాంతం. నాటి బ్రిటిష్ కుట్ర విభజనకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. విదేశీ వస్తువుల బహిష్కరణ, 1905 అక్టోబర్ 16న హిందూ ముస్లిం ఐక్యతకు సంకేతంగా రాఖీలు కట్టుకోవటం, బహిరంగ సమ్మెలు, విదేశీ వస్తువుల దహనం. ఆ నిరసనలో విద్యార్థులు, మహిళలు, వ్యాపారులు సురేంద్రనాథ్ బెనర్జీ నేతృత్వంలో నాటి ప్రజా ఉద్యమానికి నాయకత్వం వహించారు. బిపిన్ చంద్రపాల్ స్వదేశీ ఉద్యమ ప్రచారాన్ని భుజానికి ఎత్తుకున్నారు. అరవింద్ ఘోష్ స్వతంత్ర పోరాటంలో విప్లవాత్మక కోణాలను ఆవిష్కరించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ ఐక్యత, దేశభక్తి గీతాల ద్వారా నాటి జాతీయ ఉద్యమానికి ఊపిరులూదారు. ప్రజా ఉద్యమాలు, నిరసనల ప్రభావంతో 1911 డిసెంబర్ 12న నాటి బ్రిటిష్ ప్రభుత్వం బెంగాల్ విభజనను రద్దు చేసింది. బెంగాల్ మళ్ళీ ఒక్కటయింది. తోక ముడిచిన బ్రిటిష్ ప్రభుత్వం వారి రాజధాని కలకత్తా నుంచి ఢిల్లీకి పట్టుకుపోయారు. నాటి బెంగాల్ విభజన ఆలోచనలకు వ్యతిరేకంగా పురుగు పోసుకున్న గీతమే వందే మాతరం. వందే మాతర గీతాన్ని నాటి బ్రిటిష్ ప్రభుత్వం నిషేధించింది. నాటి బ్రిటిషర్లు ఈ పాటను రాజద్రోహం,
తిరుగుబాటును ప్రోత్సహిస్తుంది అని భావించారు. వందే మాతరం పాడటాన్ని నిషేధించారు. పాడిన వారిని జైల్లో పెట్టారు. వందే మాతర గీతాన్ని 1875లో మహాకవి మహేంద్రనాథ్ చటర్జీ రచిస్తే 1882లో ఆయన రాసిన ఆనందమఠ్ అనే నవలలో వందే మాతర గీతం మొదటిసారి ప్రచురించబడింది. వందే మాతరం పాట పుట్టుకకు కారణం స్వేచ్ఛ కోసం, స్వతంత్రం కోసం, దేశం కోసం ఆలపించే గేయం. 1886లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశంలో కోల్కతాలో రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ గీతాన్ని మొదటిసారి ఆలపించారు. ఆ రోజు నుంచి వందే మాతరం భారత ఉపఖండం నలుమూలలా మారుమోగుతూనే ఉంది. వందే మాతర గీతం రాసే నాటికి జవహర్లాల్ నెహ్రూ పుట్టలేదు. మొట్టమొదటిసారిగా వందే మాతర గీతాన్ని మొదటిసారి ఆలపించే నాటికి నెహ్రూ వయస్సు కేవలం 7 సంవత్సరాలు. వందే మాతర గేయంలోని కొన్ని భాగాలను 1937లో నెహ్రూ తొలగించినందువల్లే దేశ విభజనకు బీజాలు పడ్డాయని మోదీ ఆరోపిస్తున్నారు. 1947లో మనకి స్వతంత్రం వచ్చింది. 1950లో భారత ప్రభుత్వం అధికారికంగా జనగణమన నేషనల్ యాంథమ్ జాతీయ గీతంగా, వందే మాత్రం జాతీయ గేయం నేషనల్ సాంగ్గా ప్రకటించింది. వందే మాత్రం బలమైన దేశభక్తి గీతం. మన ప్రధాని మోదీ వందే మాతర గేయంలో నెహ్రూ వేలు పెట్టడం కారణంగా దేశ విభజనకు కారణమయ్యాడు అని నెహ్రూపై దుమ్మెత్తిపోయటం ఎంతవరకు సమంజసం? నాటి వందే మాతర పూర్తి గేయం విజిల్ ప్రేక్షకులకు ప్రత్యేకం. వందే మాతరం అంటే ఏంటి? వందే మాతరం అంటే సంస్కృతంలో అమ్మకు నమస్కారం లేదా మాతృభూమికి వందనం అని అర్థం. నేను మాతృభూమికి నమస్కరిస్తున్నాను. సుజలాం సుఫలాం మలయజ శీతలాం. నిర్మల జలాలతో పచ్చని పంట పొలాల అందంతో విరాజిల్లే తల్లి, తెల్లని వెన్నెల రాత్రులతో మెరిసే అందాల తల్లి అని అర్థం. పుల్ల కుసుమిత ద్రుమదళ శోభిని సుహాసిని సుమధుర భాషిణి అంటే విరిసిన పూలతో ఆకుల అందాలతో శోభించే తల్లి, చిరునవ్వులతో తీయని మాటల తల్లి అని అర్థం. సుఖదాం వరదాం మాతరం అంటే సప్తకోటి కంఠ కలకల నినాదకరాలే అంటే సుఖాన్ని వరాలను ప్రసాదించే నా తల్లి, 7 కోట్ల జనుల గళాలు నీ నినాదాన్ని ప్రతిధ్వనిస్తుంటే, ఇక్కడ 7 కోట్లు అంటే నాటి ఉమ్మడి బెంగాల్ జనాభా సంఖ్య 7 కోట్లు. ఇక్కడ వరకు మనం కంటిన్యూస్గా వందే మాతర పదాలని 4 లైన్లు మనం పాడుకుంటూ వచ్చాము. తొలగించిన వాటి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాము. ద్విసప్త కోటి భుజైధృత కరకరవాలే అబలాకేనో మాయేతో బలే అంటే 14 కోట్ల చేతులతో ఖడ్గాలు ధరించి, అమ్మా నువ్వు బలహీనురాలివి ఎలా అవుతావు, నీవే శక్తివంతురాలివి అని అర్థం. బాహుబలధారిణిం నమామి తారిణిం రిపుదల వారిణిం మాతరం అంటే అపార శక్తి కలిగిన జగతిని రక్షించే తల్లి నీకు నమస్కారం, శత్రుసేనలను అడ్డుకునే తల్లి నీకు వందనం అని అర్థం. తుమి విద్య తుమి ధర్మ తుమి హృది తుమి మర్మ అంటే నీవే విద్య, నీవే ధర్మం, నీవే హృదయం, నీవే అంతరాత్మ అని అర్థం. త్వాం హి ప్రాణా శరీరే బహుతే తుమి మా శక్తి. ఈ శరీరంలో ప్రాణం నీవే, చేతుల్లోని బలం నీవే తల్లి అని అర్థం. హృదయే తుమి మా భక్తి తోమారే ప్రతిమ గడిమందిరే మందిరే. హృదయంలోని భక్తివి నీవే తల్లి, ప్రతి దేవాలయంలో నీ విగ్రహమే తల్లి అని అర్థం. త్వం హి దుర్గా దశ ప్రహణధారిణి కమలా కమలాదళ విహారిణి. 10 ఆయుధాలు ధరించిన దుర్గాదేవివి నీవే, కమలం పువ్వుల్లో విహరించే లక్ష్మివి నీవే తల్లి అని అర్థం. వాణి విద్యాదాయిని నమామి త్వాం నమామి కమలాం. విద్యను ఇచ్చే సరస్వతివి నీవే, నీకు నమస్కరిస్తున్నాను తల్లి అని అర్థం. శ్యామలం సరాళం సుస్మితాం భూషితాం ధరణిం భరణిం మాతరం. సరళమైన పచ్చని చిరునవ్వులతో వెలిగే తల్లి, ఈ భూమి బరువును మోసి పోషించే తల్లివి నీవే అని అర్థం. వందే మాతరం వందే మాతరం మళ్ళీ మళ్ళీ మాతృభూమికి నా వందనం అని అర్థం. ఇది మన దేశ స్వాతంత్రానికి
పూర్వం ఆలపించిన వందే మాతర గేయం. వందే మాతర గేయం నుంచి తొలగించిన భాగాన్ని ప్రస్తుత మోదీ యుగంలో అత్యంత శక్తివంతమైన రాజకీయ నాయకుడు మన ప్రధాని మోదీ కాబట్టి నెహ్రూ కారణంగా తొలగించబడింది అని కల్పిత చరిత్ర పాఠాలు చెప్పే మోదీజీ పూర్తి వందే మాతర గేయాన్ని మన జాతీయ గీతంగా ప్రకటించే ప్రయత్నం మోదీ చేయగలరా? ఈ దేశం మన నుంచి ఏం కోరుకుంటుంది? ధైర్యం, క్రమశిక్షణ, నిజాయితీ, మానవత్వం, సమాజ సేవ. మన పని చిన్నదైన లక్ష్యం దేశం కోసం అయితే అది గొప్పదే. దేశం మనం లేకపోయినా ఉంటుంది, కానీ దేశం లేకపోతే మనం ఉండలేం. ఈ దేశం మనకన్నీ ఇచ్చింది. మన భుజాలు చిన్నవైన బాధ్యత పెద్దది, మన వయసు చిన్నదైన కలలు పెద్దవి, మన మాట చిన్నదైన లక్ష్యం గొప్పది. అందుకే గుండెల నిండా గర్వాన్ని నింపుకుని చెప్పండి, వందే మాతరం, వందే మాతరం, వందే మాతరం. జై హింద్. ధన్యవాదాలు.